మెదక్ జిల్లా మనోరాబాద్ మండల పరిధిలో టీజీఐఐసి పారిశ్రామిక వాడలకు అక్రమంగా రాత్రి వేళలో మట్టి తరలిస్తూ వాల్టా చట్టానికి గండి కొడుతున్నారు. కూచారం, కొండాపూర్, ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో నిత్యం 3 పువ్వులు 6 కాయలుగా రాత్రి వేళలో రంగయ్యపల్లి గ్రామ శివారు నుండి టిప్పర్ల ద్వారా కొండాపూర్ పరిశ్రమలకు మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా తను ఆడింది ఆటగా పాడింది పాటగా ప్రభుత్వ భూములను లెక్క చేయకుండా రంగయ్యపల్లి శివారు నుండి రాత్రి వేళలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. అక్రమార్కులు ఇది ఇలా ఉంటే అధికారులు పలుమార్లు టిప్పర్లు లారీలను సీజ్ చేసిన ఫలితం లేకుండా పోతుంది. గజ్వేల్ నియోజకవర్గం బడా నాయకుని పేరుతో అధికారులకు ఫోన్ చేయించి టిప్పర్ లారీలను విడిపించుకొని వెళ్తున్నారు. ఈ విషయంలో నియోజకవర్గంకు చెందిన నాయకుడు మట్టి దందా కొనసాగిస్తే నీకెంత నాకెంత అక్రమార్కులతో బేరాలాడుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గత 4 నెలల క్రితం కమిటీ ఏర్పాటు చేసి అక్రమంగా మట్టి తరలించవద్దని, తరలిస్తే వారిపై వాటర్ చట్టాల పేరుతో కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఫలితం లేకుండా పోతోంది. అక్రమ మట్టి దందాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు గ్రామ ప్రజలు కోరుతున్నారు. మనోరాబాద్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని వివరణ కోరగా వాల్టా చట్టానికి గండి కొడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి టిప్పర్ లారీలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మరియు ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ భూమి కానీ, సీలింగ్ కానీ, ఇతర భూములలో అనుమతి లేకుండా మట్టి కొట్టినా రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోబడను. మరియు వాల్టా ప్రకారం వాళ్ళ బండిని సీజ్ చేసి వాల్టా చట్టంలోనే ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఫైనైజ్ చేయబడను. మరియు సెకండ్ సారి థర్డ్ సారి అయితే కోర్టుకు విధించబడును. మొన్నటి వరకు పర్మిషన్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలాంటి అనుమతి లేదు. మీకు ఒకవేళ అక్రమ రవాణా జరగకుండా మీకు ఏమైనా అనుమతులు కావాలన్నా త్వరితగతిన ఇవ్వడానికి కూడా మేము ప్రోత్సాహం చేస్తాము. అనుమతులు లేకుండా ఎలాంటి మట్టి రవాణా చేయొద్దు. అలాగే దానిపై కంప్లైంట్ వస్తుంది కాబట్టి ఇకపై నుంచి ఆ విలేజ్లో ఎలాంటి ఈ అక్రమ రవాణా జరిగిన కఠిన చర్యలు తీసుకొనబడదు. అనుమతులు లేకుండా వాల్టా చట్టానికి గండి కొడుతున్నారు కదా, ఇప్పటివరకు ఎన్ని టిప్పర్లకు మీరు సీజ్ చేసి పైన? మేము 12 టిప్పర్లకు సీజ్ చేసినాము. ప్రతి దానికి సీజ్ చేసి వాల్టా చట్టం ప్రకారం తీసుకొని సీజ్ చేసి అటు అమౌంట్ ప్రభుత్వం వారికి చెల్లించనైనది. 12 ఒక 4-5 ట్రాక్టర్లు, మిగతా టిప్పర్లు తీసుకొని వచ్చి వాటికి వాల్టా చట్టం ప్రకారం చర్య తీసుకొని గవర్నమెంట్కి పే చేయాలి వాల్టా చట్టం ప్రకారం.